జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుల్లాగా వీళ్ళు మాట్లాడే భాష పిసిసి మంత్రులుగా ఎలగబెట్టాడు బొత్స సత్యనారాయణ. చెప్పాను కదా బొత్స గారు, మీరు తోటపల్లి ప్రాజెక్ట్ 2003లో మేము శంకుస్థాపన చేస్తే మీరు 10 ఏళ్ళు పనిచేయలేకపోయారు. మీరు అసమర్థులు. మీకు అధికారంలో ఉండి 10 ఏళ్ళు మీకు ప్రజలు అధికారం ఇచ్చినా నీ ప్రాంతానికి, శ్రీకాకుళానికి, విజయనగరానికి గుండికాయ లాంటి ప్రాజెక్టు తోటపల్లి ప్రాజెక్టు 2015లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టుగా నామకరణం చేసి 1,20,000 ఎకరాలకు నీళ్ళిచ్చి 400 చెరువులను మేము కాపాడుకొని పంటలు కాపాడుకొని ముందుకెళ్తా ఉంటే బొత్స సత్యనారాయణ కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. పురుషోత్తపట్నం వేలాది మంది ప్రజలు 2 చేతులు ఎత్తి నిన్న మాకు ప్రాజెక్ట్ కావాలి, తొందరగా త్వరితగతంగా 9 నెలల్లో పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు లక్ష్యం పెట్టి పరిగెత్తిస్తూ ఉంటే పురుషోత్తపట్నం దండగా వెళ్ళండి, వెళ్ళి ప్రజల్లో మాట్లాడండి, రైతుల్లో మాట్లాడండి. ఈ మాటలు రికార్డు టైంలో 9 నెలల్లో పురుషోత్తపట్నం పూర్తి చేస్తాం, మీ నోళ్లు మూపిస్తాం. ఆ వచ్చే నీళ్లే మీ నోళ్లు మూతపడతాయి. ఆ పండే పంటలే మీకు సమాధి రాళ్ళు అవుతాయి. మీరు పునాది రాళ్ళు వేసి వాటిని సమాధి రాళ్ళు చేశారు. మేము పునాది రాళ్ళు కాదు, ప్రారంభోత్సవాలు చేసి వాటిని ఇవాళ ఆధునిక దేవాలయాల్లాగా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ప్రజలు ఇవాళ గర్వపడతా ఉన్నారు. జరుగుతూ ఉన్న పనులు ఇవాళ వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 పందికొక్కుల్లాగా డబ్బులు తిని ఆ వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2ని అటకెక్కిస్తే 400 కోట్ల పైగా నిర్వాసితులకు డబ్బులు కట్టాం. 600 కోట్ల రూపాయలుగా పనులు చేస్తున్నాం. జూన్ 2017 టార్గెట్ పెట్టుకున్నాం. వంశధార నీళ్లు సముద్రంలోకి వెళ్ళే నీళ్లు నిలబెట్టబోతున్నాం 2017 సంవత్సరంలో. ఈ విధంగా ప్రాజెక్టులు ఒక ప్రణాళికాబద్ధంగా మేము పూర్తి చేస్తా ముందుకెళ్తా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయట్లేదు. పెండింగ్ ప్రాజెక్టులు ఈయనొచ్చి పూర్తి చేస్తా అంటే ఏం పూర్తి చేస్తావు? పెండింగ్ ప్రాజెక్టులు అనే మాట ఉంటే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఊహించుకోమాకండి, ఎక్కువగా ఆశపడమాకండి, ఎక్కువగా ఆలోచన పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోమాకండి. తీర్థయాత్రలు చేసుకోండి, తప్పులేదు. ఎవరో తప్పట్టరో. ఎన్నికల ముందు ఏం డ్రామాలు ఆడతారో, ఎన్నికల తర్వాత ఏం డ్రామాలు ఆడతారో ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. ప్రజల మనోభావాలతో, ప్రజల సెంటిమెంట్లతో ఆడుకొని జరుగుతూ ఉన్న ప్రాజెక్టుల మీద బురద చల్లితే చరిత్రహీనులవుతారు. చరిత్రలో స్థానం ఉండదు. ఇవాళ ఒక పవిత్ర కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఆ రోజు రాక్షసులు ఎలా అడ్డం పడ్డారో ఇవాళ రాక్షసుల మాదిరిగా మీరందరూ కూడా రాళ్ళేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక పనిగా మీరు మాట్లాడే చెత్త మాటలకి సమాధానం చెప్పడానికి మాకు టైము ఇదే సరిపోతూ ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక సద్బ్రాహ్మణుడు ఒక మేకపిల్లని తీసుకెళ్తుంటే ఏ విధంగా అయితే దొంగలు ఎమ్మడబడి అది కుక్క అని అరిసి ఆ మేకనెత్తుకుపోయి తిన్నారో అదేవిధంగా ఇవాళ ప్రాజెక్టులు ఒక పవిత్ర కార్యక్రమంగా పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉంటే ఓరవలేక, ఏడవలేక, చూసి మంచిని చెప్పలేక ఇవాళ మీరు ఒక విధమైన జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. మీరెంత బాధపడ్డా, మీరు ఏమి చేసినా కూడా ఇవాళ మీరు ఈ ప్రాజెక్టులను ఆపలేరు, మా చిత్తశుద్ధిని ఆపలేరు. కాబట్టి నువ్వు ఎన్ని పూజలు చేసుకున్నా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ చాలా స్పష్టంగా మన కర్నూలు జిల్లాలో పిఏసి చైర్మన్గా చేసిన వ్యక్తి జలయజ్ఞంలో మీ బండారాలన్నీ బయట పెడతానని
పిఎస్సి చైర్మన్గా చేసిన బొమ్మా నాగిరెడ్డి గారే మీకు సమాధానం చెప్పారు. ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా మా శాసనసభ్యులు ఇవాళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి యాశాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఒకటే నేను తెలియజేసి